లేదంటావేంటి సంధ్య? ఆ ఇల్లు నీ పేరు మీదే ఉంది కదా. నా పేరు మీద ఏం లేదండి, మీరు పొరపడుతున్నారు. సంధ్య, పొరపాటు కాదు, పక్కా ప్రూఫ్ ఉంది. నువ్వు నాకు అబద్ధం చెప్పినా డాక్యుమెంట్స్ మాత్రం నిజమే చెప్తాయి, విత్ గవర్నమెంట్ సీల్. డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేశారా? ఒరిజినల్స్ కాదులే, జస్ట్ జిరాక్స్. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ ఇంటికి వెళ్ళొద్దు అని బ్లాక్ చేసి మా అమ్మ నాన్నల్ని చూడకూడదు అని రూల్స్ పెట్టిన మీరు ఆ ఇంటి గురించి మాట్లాడే హక్కు లేదు. సంధ్య, రిలాక్స్. కోపంలో మన రిలేషన్ని, నీ హక్కుల్ని నువ్వు మర్చిపోతున్నావు. నీ భర్తగా నీ మీద, నీకు సంబంధించిన అన్నింటి మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి. హక్కుల గురించి భలే చెప్పావురా. మాయా, ఆగాగు. సంధ్యకి ఏదో చెప్తున్నట్టున్నావు కదా, కంప్లీట్ చేసిరా. నేను హాల్లో వెయిట్ చేస్తుంటాను. వెళ్ళండి. మాయా, ఎప్పుడొచ్చావు నువ్వు? మీ డిస్కషన్ స్టార్ట్ అయినప్పటి నుండి నేను అక్కడే ఉన్నాను రా. మరి పిలవలేదే? సైలెంట్గా ఎందుకున్నావు? విషయం ఏంటో తెలుసుకుందామని ఆశాంతం వింటున్నాను. ప్రేమతో మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే విని మీ ఇద్దరు పెళ్లి చేసినందుకు నేను చాలా గర్వపడ్డాను. ఆ తర్వాత మీ ఫైటింగ్ చూసి భయపడ్డాను. నీలో ఈ యాంగిల్ కూడా ఉందని తెలిసి షాక్ అయ్యాను తెలుసా. పెళ్ళై కొన్ని నెలలు కూడా కాలేదు, ఏంట్రా ఈ ఆర్గ్యుమెంట్స్? మావయ్య, నువ్వు సడన్గా వస్తావు అనుకోలేదు. ఆహా, ముందే తెలిస్తే డోర్ లాక్ చేసి యుద్ధం స్టార్ట్ చేసేవాడివా, లేక నేను రాకుండానే ఫినిష్ చేసేవాడివా? మావయ్య, నువ్వేదేదో ఊహించుకుంటున్నావు, కానీ మాది జనరల్ డిస్కషన్. ఫైటింగ్ లేదు, ఆర్గ్యుమెంట్స్ లేవు. అసలు కాన్సెప్ట్ ఏంటంటే, రేయ్, సంజయ్ వాళ్ళ అమ్మా నాన్నలకి ఒక సొంత ఇల్లు ఉంది. ఆ ఇల్లు పడగొట్టి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని నీ ఆలోచన. దానికి ప్లాను, లోను అంతా రెడీ. మాయా, ఎవరో చెప్పినట్టు అంత ఎగ్జాక్ట్గా ఎలా చెప్తున్నారు? అవునరా, చెప్పారు. ఎవరు మావయ్య? నువ్వే కదరా. కిచెన్లో ఇవన్నీ సంజయ్కి చెప్తున్నావు, అవి వినే చెప్తున్నాను. ఓ అవునా, అయితే ఓకే. అన్నీ విన్నావు కాబట్టి నాకు రిపీట్ చేసి చెప్పే శ్రమ తగ్గింది. అవునరా, నువ్వు నాకు చెప్పడం కాదు, మీ మాటలు విన్న తర్వాత నేనే నీకో సలహా ఇవ్వాలనుకుంటున్నాను. రేయ్, సంధ్య చాలా మంచి అమ్మాయి, బాధ్యతలో విలువలు తెలిసిన మనిషి. తను నీలో సగం. అలాంటి దాన్ని మోసం చేయడం చాలా తప్పురా. మావయ్య, చెప్పకుండా చేస్తే మోసం అవుతుంది, అంతేకాని అన్ని తనతో డిస్కస్ చేస్తూనే ఉన్నాను. రేయ్, నీ గురించి నువ్వు నాకు చెప్తున్నావా? పని పూర్తయిన తర్వాత కానీ ఏదీ క్లియర్గా చెప్పవన్న సంగతి నాకు కూడా తెలుసురా. ఆ ఇంటి గురించి ఆశపడడం అంత మంచిది కాదు. బాబాయ్, కాఫీ తీసుకోండి. నువ్వు కూర్చోమ్మా. సంధ్య, నువ్వు టైంకి వచ్చావు. నేను అన్ని విషయాలు నీతో చెప్తున్నాను కదా. రేయ్, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. అమ్మా సంధ్య, ఆ ఇల్లు అమ్మడం నీకు ఇష్టమేనా? ఆ ఇల్లు అమ్మేస్తే మా అమ్మ నాన్న దిక్కులేని వాళ్ళు అవుతారు సార్. రేయ్, సంధ్య చెప్పింది అర్థమైందా, లేక డీటెయిల్గా వివరించమంటావా? వివరణలు వ్యాసాలు వద్దు, కానీ నువ్వు నాకు సపోర్ట్ చేయి అంతే. ఈ విషయంలో మాత్రం కష్టంరా. ప్రతిసారి ఇలానే చెప్తావు. అసలు నువ్వెప్పుడైనా నాకు సపోర్ట్ చేసావా? ఆహా, నా సపోర్ట్ లేకుండానే నువ్వు సంధ్యని పెళ్లి చేసుకున్నావా? నువ్వు సంధ్య గురించి ఎంక్వైరీ చేసినప్పుడే మీరిద్దరూ పర్ఫెక్ట్ పెయిర్ అవుతారని నేను చాలా ఆశపడ్డాను. అలానే జరిగింది. పెళ్ళైన తర్వాత పండంటి బిడ్డని మా చేతికి ఇవ్వాలి కానీ మీరు ఇలా ఫైటింగ్లు చేసుకుంటే ఎట్లారా? సమయం వచ్చింది కాబట్టి
నేను నిన్నొక పర్సనల్ విషయం అడగాలరా. అది కూడా నువ్వు పర్మిషన్ ఇస్తేనే. నువ్వేం చెప్పినా వింటున్నాను కదా మావయ్య, దానికి మాత్రం పర్మిషన్ ఎందుకు? ఏం లేదురా, సంధ్యని వాళ్ళ అమ్మా నాన్నని చూడొద్దని, అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నావా? నో మావయ్య, అలాంటిదేం లేదు. ఏం సంధ్య, మా మామయ్యకి నువ్వు మళ్ళీ నా మీద కంప్లైంట్ చేశావా? కంప్లైంట్ ఇవ్వడం ఏంట్రా? సంధ్య అలా చెప్పేది అయితే ఈ కథ వేరేలా ఉండేది. మీరిద్దరూ కిచెన్లో మాట్లాడుకున్నప్పుడు నేనంతా విన్నాను. ఓ, నేనెప్పుడూ సంధ్యకు అలా చెప్పలేదు. కావాలంటే సంధ్యని అడుగు. ఏమ్మా, ఆకాష్ నిన్ను మీ ఇంటికి వెళ్లకుండా ఆపుతున్నాడా? అక్కడికి వెళుతుంటే వద్దని కోపాడుతున్నాడా? లేదండి. అవునా? అయితే నేనే సరిగ్గా వినలేదేమో. నా మీద నీకు అనుమానం ఎక్కువైతే ఇలాగే అన్ని అపార్థం చేసుకుంటావు మావయ్య. నాదేలేరా మిస్టేక్, ఒప్పుకుంటున్నాను కదా. నువ్వు మాత్రం పొరపాటును కూడా సంధ్యకు అలాంటి రూల్స్ పెట్టొద్దురా. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు. ప్రేమ, అభిమానం, గౌరవం ఆస్తులుగా బ్రతుకుతున్న గొప్పవాళ్ళు. వాళ్ళున్న పరిస్థితుల్లో అమ్మా నాన్న అని సంధ్య మాత్రమే కాదురా, నువ్వు పిలిచినా తప్పులేదు. మంచితనం మాయమవుతున్న ఈ రోజుల్లో అలాంటి మనుషుల్ని దేవతలుగా చూడాలి. రోజూ వెళ్ళి దండం పెట్టుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. అంతేకాని వాళ్ళని బాధ పెట్టాలని, వాళ్ళకి సంధ్యని దూరం చేయాలని ఎప్పుడూ అనుకోవద్దు. రేయ్, నేను చెప్పిన ప్రతి మాటని మైండ్లో పెట్టుకుని నీ నిర్ణయం మార్చుకుంటావని నేను ఆశిస్తున్నాను. నేను ఇక బయలుదేరతారా? మావయ్య, ఎక్కడికి? కాసేపు ఉండొచ్చు కదా. అవును బాబాయ్, భోజనం చేసి వెళ్ళండి. మీకోసం వేడి వేడి బిర్యానీ రెడీ చేస్తాను. అది కాదమ్మా, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. చికెన్ ఫ్రై కూడా చేస్తాను. అది కాదమ్మా, తప్పదమ్మా, వెళ్ళాలి. గోంగూర చికెన్ కూడా చేయి సంధ్య, మామయ్యకి చాలా ఫేవరెట్ అది. సరే సరే, అలాగే కానీ అమ్మా. సరే, మీరిద్దరూ కార్డ్స్ ఆడుకుంటూ ఉండండి, నేను ఫుడ్ రెడీ చేస్తాను. కూర్చో మావయ్య, కూర్చో. మావయ్య, ఫుడ్ రెడీ అయ్యే లోపు ఇదిగో నువ్వు స్నాక్స్ తింటూ ఉండు, మనం కబుర్లు చెప్పుకుందాం. రేయ్, నా వీక్నెస్ మీద కొట్టడం నీకు వెనతో పెట్టిన విద్యరా. ఒకడేరా తిట్టారా? నువ్వు ఎలా తీసుకున్నా ఓకే. తిను. అయితే మీ బాస్ బాబాయి ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి ఆపద్బాంధవుడిలా వచ్చి కాపాడుతున్నాడనమాట. కాపాడడం కాదే, జస్ట్ మాట్లాడి వెళ్తున్నారు. ఆ మాటలకి ఆయనలో మార్పు టెంపరీ మాత్రమే. ఆయన అనుకున్న పనిని ఎలాగైనా పూర్తి చేస్తారు. వాళ్ళ మావయ్య వచ్చి మాట్లాడడం వల్ల కొంచెం స్లో అవుతారంతే, అంతకు మించి ఏ మార్పు ఉండదు. అంటే ఎలాగైనా సరే నిన్ను మీ అమ్మ నాన్నలకి దూరం చేయడమే టార్గెట్గా పెట్టుకున్నాడా? పాపం, ఈ విషయం ఆంటీ అంకుల్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో. వాళ్ళకి తెలియకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలనే కదా నా తాపత్రయం, ప్రయత్నం. ఏంటోనే, పెళ్ళైన దగ్గర నుండి ఏదో ఒక టెన్షన్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. తన మొదటి భార్యలా ఉండాలంటారు, నేను మాత్రం సూర్యని గుర్తు చేసుకోకూడదు అని అంటున్నారు. ఆయన అత్తమామలకి రెస్పెక్ట్ ఇవ్వాలంటారు, కానీ మా అమ్మ నాన్నల్ని పలకరించడానికి కూడా ఇష్టపడరు. ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే హౌస్ వైఫ్లా ఉండి భర్తకి సేవలు చేయాలి అంటారు. ఎందుకని అడిగితే నా సంధ్య ఇలానే చేసేది అంటారు. ఒక భార్యగా
భర్త చెప్పినట్టే ఉన్నాను. అయినా సరే ఆయనకి నేనంటే చిన్న చూపు. మొగుడు ఏం చెప్పినా తలాడిస్తూ పోతే ఇదిగో ఇలానే లోకువవుతావు. నీ మొగుడికి నీ మీద ప్రేమ కన్నా సైకోయిజమే ఎక్కువ కనిపిస్తుంది. ఏమో, దానికి ఏ పేరు పెట్టాలో కూడా నాకు తెలియడం లేదు దివ్య. ఆయన్ని ఎలా కంట్రోల్ చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. నేనొక ఐడియా చెప్పనా? ఏంటది? చెప్పు. ఈ మంత్ శాలరీ రాగానే కొంత అమౌంట్ పక్కన పెట్టుకో. నెక్స్ట్ మంత్ ఆన్లైన్లో ఆఫర్ స్టార్ట్ అవుతాయి. మంచి బ్రాండ్ది ఒక పదునైన కత్తి సెట్ ఆర్డర్ చేయి. కత్తి సెట్టా? అవునే, కిచెన్లో వాడే నైఫ్స్ ఉంటాయి కదా అవి. అవెందుకు? ఆకాష్ ఇంకోసారి సైకోలా అపరిచితుడిలా బిహేవ్ చేస్తే కసకసమని పొడిచే. ఛీ, నోర్మి, నిన్ను ప్లాన్ అడగడం నా తప్పు. సంధ్య, ఇలాంటి వాడి ముందు తగ్గడం స్టార్ట్ చేస్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. కోపంగా ఎదిరించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. నేనేం తగ్గడం లేదు దివ్య. ఎప్పటికప్పుడు సీరియస్గానే రియాక్ట్ అవుతున్నాను, రిప్లై కూడా ఇస్తున్నాను. నువ్వలా చేస్తున్నా అతనిలో మార్పు రావట్లేదంటే ఆ డోస్ సరిపోవడం లేదన్నమాట. సో నువ్వు డోస్ ఇంకా పెంచాలి. పెంచితే ఇంకా కోపం పెరిగి ఎలా రియాక్ట్ అవుతారు, ఏం చేస్తారు అనిపిస్తుంది. ఏం చేయలేడు సంధ్య. నీ మొగుడికి భయంకరమైన కోపం ఉందేమో కాని నిన్నొదిలి బ్రతికేంత ధైర్యం లేదు. సో నువ్వు పద్ధతులు పతిభక్తి అని రెట్రో లేడీలా ఆలోచించుకో. ప్రేమగా దగ్గరికొస్తే అంతే ప్రేమతోనే డీల్ చేయి. కోపంతో అరిస్తే అంతకు మించిన కోపంతోనే సమాధానం చెప్పు. దెబ్బకి ఆకాష్ నేల మీదకొస్తాడు. వాట్సాప్ మ్యాన్ కిరణ్. అప్పేం లేదు, అంతా డౌనే. అందుకే మందులో ఇచ్చిన మాటని గుర్తు చేద్దామని కాల్ చేస్తున్నాను. రేయ్, నేను మత్తులో మాట్లాడలేదురా. కాన్షియస్లో ఉన్నప్పుడే చెప్పాను, కన్ఫర్మ్గా చేస్తా. మా అమ్మ నాన్నల్ని చూడకూడదు అని రూల్స్ పెట్టిన మీరు ఆ ఇంటి గురించి మాట్లాడే హక్కు లేదు. తను నీలో సగం. అలాంటి దాన్ని మోసం చేయడం చాలా తప్పురా. హలో ఆకాష్, ఉన్నావా? యా కిరణ్, చెప్పు. నేను చెప్పడం కాదురా, నీ వాయిస్ సరిగ్గా వినపడడం లేదు. ఏంటి ఏదో అంటున్నావు? నథింగ్ రా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని చెప్తున్నాను. నీ మీద నాకు నమ్మకం ఉందిరా. కాకపోతే మనం ఆ స్థలం గురించి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకొని ఇప్పటికీ చాలా రోజులు అయిపోయింది. నీ నుండి ఏ అప్డేట్ రాకపోయేసరికి నేనే కాల్ చేస్తున్నాను. నన్ను ఫాలో చేయాల్సిన అవసరం లేదురా. నేను ఆల్రెడీ నీ పని మీదే తిరుగుతున్నాను. రోజు ఏదో ఒక విధంగా ట్రై చేస్తూనే ఉన్నాను. ఈ ప్రాజెక్ట్తో మనం పార్ట్నర్స్ అవ్వటం పక్కా, అందులో ఏ డౌటు లేదు. అంటే స్థలం కన్ఫర్మ్గా మనదే కదా? అదే కదా చెప్తున్నాను. నువ్వు లోన్ ఫార్మాలిటీస్ చూసుకో. వెరీ సూన్ స్థలం మన గుప్పిట్లోకి వచ్చిందన్న గుడ్ న్యూస్ చెప్తాను. ఇప్పుడు నాకు ధైర్యంగా ఉందిరా. నేను ఆ పనులు చూసుకుంటాను. బాయ్. బాయ్ రా. నాకు సపోర్ట్ చేయాల్సిన సంధ్య మామయ్య నన్ను వ్యతిరేకిస్తున్నారు. సో నేను కూడా వాళ్ళ ఊహలకు అందకుండా ఆలోచించాలి. వీలైనంత త్వరగా ఆ ఇంటి అంతు చూడాలి. లక్ష్మి, ఏంటండి? ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకునే బదులు కాసేపు వచ్చి ఆడొచ్చు కదా. వద్దండి, నేను ఆడితే మీరు ఓడిపోతారు. మీ ఓటమిని చూడటం నాకిష్టం లేదు. ఇది గౌరవమా లేక నీ ఔదార్యమా? రెండూ కాదు, నమ్మకం. అబ్బో, అవునా? అయితే ఒకసారి వచ్చాడు, నీ నమ్మకాన్ని పటాపంచలు చేస్తాను. హా,
ఎప్పుడు ఆ బోర్డు ముందేసుకుని కూర్చోవడం తప్ప మీకేం ఆలోచనలుండవా? సంజయ్ గురించేనా నువ్వు అడిగేది? అది తప్ప మనకెవరున్నారు చెప్పండి? ఉన్న ఒక్క ఆణిముత్యం అత్తవారింటికి అలంకారం అయిపోయింది. మర్చిపో లక్ష్మి. ఎప్పటిలాగానే సంజయ్ ఈ ఇంటి పిల్ల కాదు. తన గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. అంటే ఏంటి మీ ఉద్దేశం? అత్తారింటికి వెళ్లే ఆడపిల్లలంతా అమ్మా నాన్నల్ని మర్చిపోవాలా? నా ఉద్దేశం కాదు, నువ్వు నిరూపించిన సత్యమే అది. పెళ్ళయ్యాక నువ్వు మీ అమ్మా నాన్నల్ని మర్చిపోలేదు, అలాగే సంధ్య కూడా. అమ్మాయి మనల్ని మర్చిపోవాలని, మన ఇంటికి రాకపోకలు తగ్గించుకోవాలని ఆకాష్ కోరుకున్నాడు. అతను కోరినట్టుంటేనే కదా ఆ ఇంట్లో అమ్మాయి సుఖంగా ఉండేది. సంధ్య సుఖంగా ఉండాలంటే మనం దూరంగా ఉండక తప్పదు. పై ఎత్తు నేను వేనా అంకుల్? ఆకాశు, ఆహా, మళ్ళీ ఎన్నాళ్లకు విన్నా నీ పిలుపు? బావున్నావా బాబు? యా ఆంటీ, ఇవి లోపల పెట్టండి. ఎందుకు బాబు ఈ ఫార్మాలిటీసు? ఫార్మాలిటీ అనే కన్నా పద్ధతి అంటే బాగుంటుంది అంకుల్. ఇటు పక్క ఏరియాలో పనుంటే వచ్చాను. ఇక్కడి దాకా వచ్చి మన ఇంటికి రాకుండా, మిమ్మల్ని చూడకుండా వెళ్ళాలనిపించలేదు. వచ్చేదేదో ఒట్టి చేతులతో ఎందుకు వద్దామని ఇదిగో ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఓహో. ఆంటీ, నాకు ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ ఇస్తారా? కూర్చో బాబు, తీసుకొస్తాను. బాబు, ఓ ఎత్తు వేస్తానన్నావు కదా, ఆడు మరి. ఓకే అంకుల్, కమాన్. టఫ్ గేమ్. ఎంత టఫ్ అయినా గెలుపు నీదేగా. నా కాన్ఫిడెన్స్ కూడా అదే అంకుల్. కాకపోతే ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఆడాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది. నిజమేనయ్యా, మొదటికే మోసం వచ్చింది. నువ్వింత సులువుగా దొరికిపోతావు అనుకోలేదు. ఇప్పుడు చూడండి, చెక్. లక్ష్మి, మళ్ళీ ఆకాశే గెలిచాడు. అందులో పెద్ద వింతే ఉందండి. ఆటలో గెలిచాను గాని జీవితంలో ఓడిపోతున్నాను అంకుల్. ఏంటి బాబు అలా ఉన్నావు? ఏమైంది? బిజినెస్లో పడిపోయి అందరికీ దూరం అవుతున్నాననిపిస్తోంది. నా అనుకున్న వాళ్ళు కూడా చాలా కోపంగా మాట్లాడుతున్నారు. మామయ్యను, మిమ్మల్ని, ఆంటీని హర్ట్ చేశాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే సంధ్య మీద అప్పుడప్పుడు చిరాకు పడుతూ ఉన్నాను. తన మనసుని కష్టపెడుతున్నాను. లేదు బాబు, లేదు. జీవితంలో ఒక స్థాయికి ఎదగాలంటే ఇదే నీకు కరెక్ట్ టైం. ఈ వయసులో ఉండే ఉత్సాహం, ఉద్వేగం, తపన, పట్టుదల అన్నీ కలగలిపి నీలో ఈ మార్పుకి కారణమవుతాయి. అంతేకాకుండా నువ్వు వేసే ప్రతి అడుగుని నీ లక్ష్యానికి దగ్గర చేస్తుంది. చూడు ఆకాశు, ఈ వయసు పోతే తిరిగి రాదు. ఈ మార్పులు, మాటలు కొత్త కాదు. అందుకే ఇవేమీ పట్టించుకోకుండా నీ భవిష్యత్తు మీద శ్రద్ధ పెట్టు. అంటే బిజినెస్ గురించి నేను ఎక్కువగా ఆలోచించడం వల్లే ఇలా చేస్తున్నాను అంటున్నారా? అయితే నా మాటల వల్ల మీరేం హర్ట్ అవ్వటం లేదా? లేదు బాబు, నీ ఎదుగుదలని, అభివృద్ధిని కోరుకునేవాళ్ళం. ఆ మాటలు ఎందుకు పట్టించుకుంటాం చెప్పు? ఒకవేళ పట్టించుకున్నా వెంటనే మర్చిపోతాం తప్ప మనసులో ఏం పెట్టుకోం. థ్యాంక్స్ అంకుల్.
మీరిలా అర్థం చేసుకొని మాట్లాడుతూ ఉంటే నా మీద నాకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను ఏ తప్పు చేయటం లేదన్న ధైర్యం వస్తుంది. నిన్ను మాకన్నా సంధ్యనే బాగా అర్థం చేసుకుంటుంది. అలాంటి తన మనసుని కష్టపెట్టాను అన్నావు చూడు, ఆ ఒక్క విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండు. మగాడు బయట గెలిచినా ఓడిపోయినా ఇంటికొచ్చి గెలుపోటముల సంగతులు చెప్పుకోవడానికి ఇల్లాలే కదా బాబు దిక్కు. ఆ ఇల్లాలి మనసును నొప్పించడం అంటే పచ్చని కాపురాన్ని ఇబ్బంది పెట్టుకోవడమే. నిజమే అంకుల్, మీరింత డీటెయిల్డ్గా చెప్తూ ఉంటే నాకు కొద్ది కొద్దిగా విషయాలన్నీ అర్థమవుతున్నాయి. బాబు కాఫీ తీసుకోండి. కొన్ని రోజుల క్రితం మీ ఇంటికి వచ్చినప్పుడు నా కోసం మీరు ప్రేమగా పకోడీ వేస్తే ఏదో బ్యాడ్ మూడ్లో ఉండి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాను. నన్ను క్షమించండి ఆంటీ. పర్వాలేదులే బాబు. సూపర్ కాఫీ ఆంటీ. ఇప్పటి వరకు నేను తాగిన కాఫీల్లో ఇదే బెస్ట్. సంధ్య ఎలా ఉంది బాబు? బానే ఉందండి. సరే అంకుల్, నేనుంటాను. అదేంటి అప్పుడేనా? చెప్పాను కదా అంకుల్, పని మీద వెళ్తూ మధ్యలో ఆగాను. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. వస్తాను అంకుల్. సరే. వస్తాను ఆంటీ. బాబు ఆకాష్, నువ్వు మరోలా అనుకోకపోతే నాదొక చిన్న మాట. చెప్పండి ఆంటీ. సంధ్యని రోజుకొక్కసారైనా చూడకపోయినా మాట్లాడకపోయినా మా ఇద్దరికీ ఏదోలా ఉంటుంది. ఇదివరకటిలా కుదరదని తెలుసు. రోజు కాకపోయినా వారానికొక్కసారైనా తనని ఇక్కడికి పంపిస్తావా బాబు? మీరు మా ఇంటికి వెళ్ళారా? వెళ్ళాను. నేను జస్ట్ ప్రేమను ఆశించి వెళ్తున్నాను. ఆ ప్రేమ విస్తీర్ణం ఆ ఇంటి స్థలమే కదా. మీ అవసరం ఆ ఇంటిని అమ్మడమే కదా.